కృష్ణా జిల్లాలోని 115 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆయిల్ గ్యాస్ నిక్షేపాల క్షేత్రాన్ని వేదాంత కంపెనీకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది దేశ ప్రజల యొక్క సమిష్టి ఉమ్మడి సంపద, ఒక వ్యక్తి కంపెనీకి ఇచ్చేది కాదు. గతంలో రిలయన్స్ కంపెనీకి కృష్ణా గోదావరి బేసిన్లోనే లక్షల కోట్ల విలువైనటువంటి చమురు గ్యాస్ నిక్షేపాలను అప్పగించారు. ఇప్పుడు అది వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలకు ఏమీ ఉపయోగపడటం లేదు. ఓఎన్జీసీ కష్టపడి పరిశోధించి కనిపెట్టినటువంటి చమురు క్షేత్రం అది, గ్యాస్ నిక్షేపం. దాన్ని వీళ్ళు వాళ్ళకి చేజిక్కించుకునే పరిస్థితి వచ్చింది. ఓఎన్జీసీ ఏదైనా తవ్వి తీస్తే అది ఈ దేశానికి ఉపయోగపడుతుంది, ఈ దేశ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. రిలయన్స్ కంపెనీ కనుక అలాంటి పని చేస్తే, వేదాంత కంపెనీ కనుక అలాంటి పని చేస్తే అవి లాభానికి వేరే చోట్ల వేరే దేశాలకి మార్కెట్లో ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ అమ్ముకుంటారు. దీన్ని కనుక 50% ఫైనాన్స్ కమిటీ రికమెండేషన్ చేసినట్లు కనుక రాయల్టీ కనుక రాష్ట్రానికి ఇస్తే దానివల్ల చాలా లక్షల కోట్ల విలువైనటువంటి పెట్టుబడులు కూడా మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వదులుకొని వేదాంత కంపెనీకి దాన్ని ఇవ్వటం అనేది ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రయోజనాలకి ప్రజల ప్రయోజనాలకి దెబ్బతీనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. దీని మీద ప్రధానమైన మీడియా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష అదేవిధంగా అధికార పక్ష అనుకూల వ్యతిరేక మీడియా సంస్థలు ఏవి కూడా చాలా సైలెంట్గా ఉన్నాయి. వేదాంత కంపెనీ అనేది దాని పెద్ద వివాదాస్పద చరిత్ర, అది ఒక పర్యావరణ వ్యతిరేక చరిత్ర, అది ప్రజా వ్యతిరేకమైనటువంటిది, అది కార్మిక వ్యతిరేకమైనటువంటిది. దాని మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు గతంలో ఉన్నాయి. అలాంటి సంస్థకి ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారైనా సరే ఒక ప్రకటన చేయాలి. ఇది మా ఏపీ ప్రజలకి ఈ వేదాంత కంపెనీకి ఇది అప్పచెప్పటం వల్ల మాకు ఈ లాభాలు ఉన్నాయి అని అన్న చెప్పాలా. పర్యావరణ సమస్యలు రావు, దానివల్ల ఏమీ లేవు, లేదా ఉంటే ఏ మేరకు ఉన్నాయన్న చెప్పాలి. గతంలో రష్యా నుంచి చీప్గా ఆయిల్ కొన్నప్పుడు రిలయన్స్ కంపెనీ లాభపడింది, కానీ ఈ దేశ ప్రజలకు ఏమీ లాభం జరగలేదు. అది అక్కడి నుంచి దిగుమతి చేసుకున్నటువంటి చమురుని చీప్గా దిగుమతి చేసుకొని ఇతర యూరోపియన్ కంట్రీలకు అమ్ముకుంది. మన దేశ ప్రజలకు మాత్రం రష్యా నుంచి వచ్చినటువంటి చీప్ ఆయిల్ యొక్క ప్రయోజనాలు మనకి దక్కలేదు. చాలా తీవ్రమైనటువంటి ధరల భారాన్ని మనం మోసాం. కాబట్టి ప్రైవేట్ కంపెనీల వల్ల వచ్చేటువంటి లాభము ఈ దేశ ప్రజలకు ఏమీ ఉండదు. ఓఎన్జీసీ లాంటి సంస్థల వల్ల ఆ రకమైనటువంటి ఉపయోగం ఉంటుంది. మరియు ప్రపంచ దిగ్గజ సంస్థ సకాలిన్ అనే ప్రాంతంలో రష్యాలో చమురు నిక్షేపాలు తవ్వితీసినటువంటి సంస్థ, వియత్నాము, సూడాను అనేక దేశాల్లో పనిచేస్తున్నటువంటి సంస్థ ఓఎన్జీసీ. ఈ దేశంలో మొట్టమొదటి చమురు సహజ వాయువుల నిక్షేపాలను వెలికితీసి దేశ ప్రయోజనాలకు ఉపయోగించింది ఓఎన్జీసీ. మరి అలాంటి దిగ్గజ సంస్థని పక్కన పడేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అది కదా ఇంతకుముందు దాన్ని పరిశోధించింది, దాన్ని అంతా కూడా కనిపెట్టింది అది కదా. మరి దాన్ని వదిలేసి ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం, ఒక కంపెనీ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చమురు సహజ వాయువుల నిక్షేపాలని ఎందుకు ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కూడా వదిలిపెట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రధాన మీడియా కూడా దీని మీద ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.